రకాలుగా వీళ్ళు అనుమానాలు సృష్టించే ప్రయత్నం చేసింది. కానీ రికార్డు సమయంలో 3.5 సంవత్సరాల్లోనే పూర్తి చేసి సాగునీటి అవసరాలు, తాగునీటి అవసరాలు, ఇండస్ట్రియల్ రిక్వైర్మెంట్ను కూడా 100కు 100% ఈరోజు అందిస్తూ గొప్ప విజయాన్ని సాధించిన ప్రాజెక్టు కాళేశ్వరం ప్రాజెక్టు. వారు ప్రయత్నం చేస్తారు, 38,500 అనుకున్నాం, ఇది ఇంతెందుకు పెరిగింది. మరి మీ కథ కూడా చెప్పాలి అవన్నీ మాట్లాడితే. గతంలో చెప్పినా కానీ ఐ డోంట్ వాంట్ టు రిపీట్. అసలు కాళేశ్వరం ప్రాజెక్టును మీరు అప్పుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రాణహిత చేవెళ్ళ అన్నారు. ఆనాడు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఫస్ట్ జీవో వచ్చింది, ప్రాజెక్ట్ శాంక్షన్ చేస్తూ 16,000 కోట్లకు ఇచ్చిండ్రు. పనులు ప్రారంభం కాకుండానే 16,000ను 38,000 చేసిండ్రు వితౌట్ స్టార్టింగ్ ద వర్క్. మొదటి జీవో నుంచి రెండవ జీవోకు టెండర్లు పిలిచే సమయానికి 16,000 కోట్ల ప్రాజెక్టును 38,000 కోట్లు చేసిన ఘనత మీది. డబుల్ చేసిండ్రు మీరు. 38,000 చేయడమే కాదు, మీరు దిగిపోయే నాటికి సెంట్రల్ వాటర్ కమిషన్కు డిపిఆర్ పంపించేటప్పుడు ఆ 38ని 48,000 కోట్లు చేసి పారేసిండ్రు. పోనీ ఉంది, నేను సిడబ్ల్యూసీ రిపోర్ట్ పెట్టమంటే పెడతామే ముందు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే మీరు 48,000 కోట్ల ప్రాజెక్ట్ కాస్ట్ పెరిగిందని పంపిండ్రు. ఆ పంపిన 48,000 కోట్లలో కూడా ల్యాండ్ ఎక్విజేషన్కు ఎకరానికి 1,20,000 పెట్టిండ్రు మీరు. పవర్ సబ్స్టేషన్ల నిర్మాణానికి డబ్బులు పెట్టలే, ఫారెస్ట్ అండ్ ఎన్విరాన్మెంట్కు డబ్బులు పెట్టలే. ఇవన్నీ పెట్టడం ఒక ఎత్తు అయితే, ఆ రోజు మీరు బ్యారేజీలు లేవు గోదావరి నది మీద. మనం పెట్టిన కాడ ఆ రోజు అక్కడ కనీసం నీటి కేటాయింపులు లేవు. మీరు ఎక్కడైతే నీళ్లు ప్రతిపాదించిండ్రో అక్కడ నీళ్లు లేని చోట మీరు ప్రాజెక్టు పెట్టిండ్రు. నిజంగా అక్కడ గిట్ట ప్రాజెక్టు కడితే మొత్తం ప్రతి పైసా కూడా దుర్వినియోగం అయిపోతుండే, నేషనల్ వేస్ట్గా మారుతూ ఉండే. కానీ తెలంగాణ బిడ్డలం కనుక, పోరాటం చేసి తెలంగాణ సాధించిన వాళ్ళం కనుక అప్పటికే పెట్టిన ఖర్చును కానీ భవిష్యత్ తెలంగాణ అవసరాలను దృష్టిలో పెట్టుకొని, తెలంగాణ సోయితోని తెలంగాణ భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకొని రీఇంజనీరింగ్ చేసుకొని మేడిగడ్డ బ్యారేజు, అన్నారం బ్యారేజు, సుందిల్ల బ్యారేజ్ 3 బ్యారేజీలు కొత్తగా కట్టుకున్నాం, 3 లిఫ్ట్లు కొత్తగా పెట్టుకున్నాం. అదే కాకుండా 16 జలాశయాలు. ఇండియాలోనే అతిపెద్ద మ్యాన్ మేడ్ రిజర్వాయర్ మల్లన్న సాగర్ 50 టీఎంసీల రిజర్వాయర్ కట్టినాం. కొండ పోచమ్మ 16 టీఎంసీల రిజర్వాయర్ కట్టినాం. అదేవిధంగా రంగనాయక్ సాగర్ కావచ్చు, పైన అంతగిరి రిజర్వాయర్ కావచ్చు, ఇటు బస్వాపూర్ వైపు కావచ్చు, ఇవాళ ఇన్ని రిజర్వాయర్లు కట్టి ఇవాళ బ్రహ్మాండంగా నీళ్ళని మనం స్టోర్ చేసుకునే ప్రయత్నం చేసినాం. ఆ రోజు మీరు ఆనాడు తెలంగాణ ప్రజల్ని మభ్యపెట్టడానికి, తెలంగాణ ఉద్యమాన్ని దెబ్బతీయాలనేటువంటి ఒక కుట్రతోని రిజర్వాయర్లు లేకుండా, నీటి నిల్వ సామర్థ్యం లేకుండా, నీళ్లు లేని చోట ఆనాడు ప్రాణహిత ప్రాజెక్టును మీరు ప్రారంభించే ప్రయత్నం చేస్తే, తెలంగాణ తెచ్చుకున్నాం కనుక, తెలంగాణ బిడ్డలం కనుక, ఉద్యమకారులం కనుక ఈ ప్రాజెక్టును భావి తరాలకు ఉపయోగపడే విధంగా ఒక గొప్ప ఆస్తిగా మేము మలిచినాం. మీరు చేసిన ప్రయత్నం ఏమో మొత్తం డబ్బులు నిరుపయోగం చేసే ప్రయత్నం చేసిండ్రు. ప్రాజెక్టు పనులు ప్రారంభించకుండానే ఆ రోజు మీరు డబ్బులన్నీ కూడా లావట్టేసిండ్రు. ఆ రోజు సర్వే పేరు మీద కొన్ని డబ్బులు ఇచ్చిండ్రు, మొబిలైజేషన్ అడ్వాన్స్ల పేరు మీద డబ్బులు ఇచ్చిండ్రు, పనులు చేయకుండానే డబ్బులు ఇచ్చింది మీరైతే ప్రతి రూపాయిని సద్వినియోగం చేస్తూ బాధ్యతతో రికార్డు సమయంలో పనులు పూర్తి చేసి ఇవాళ ఈ రాష్ట్ర ప్రజలకు త్రాగునీరు, సాగునీరు, పరిశ్రమలకు నీరు ఇచ్చినటువంటి ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం. అధ్యక్ష, కాళేశ్వరంలో 3 బ్యారేజీలు, 16 రిజర్వాయర్లు, 10 స్టేజీల ఎత్తిపోతల పథకం, అంతేకాకుండా 108 మెగా బాహుబలి పంపులు, సర్జుపూలు 98, అదేవిధంగా 203 కిలోమీటర్ల సొరంగాలు, 1,531 కిలోమీటర్ల కాలువలు, 400 కేవీ సబ్స్టేషన్లు, 220 కేవీ సబ్స్టేషన్లు, వందలాది కిలోమీటర్ల విద్యుత్ లైన్లు, ఇవన్నీ కలిపి 3.5 సంవత్సరాల్లో ఇవాళ ఈ ప్రాజెక్టు పూర్తి చేసినాం అధ్యక్ష. ఈ ప్రాజెక్టు కింద అధ్యక్ష 1,30,500 ఎకరాల కొత్త ఆయకట్టును ఇప్పటికే ఇచ్చాం. 17 లక్షల ఎకరాలు ఇవాళ స్థిరీకరణ జరిగింది. మీ ఖమ్మం జిల్లాలోని పాలేరుకు కూడా ఇవాళ కాళేశ్వరం నీళ్లు వచ్చి బ్రహ్మాండంగా పారుతా ఉన్నాయి అధ్యక్ష. భూపాలపల్లి కానీ, మహబూబాద్ కానీ, డోర్నకల్ కానీ, పరకాల కానీ ఇవాళ ఎక్కడెక్కడికి చివరికి ఎస్ఆర్ఎస్పీలో నీళ్లు లేకపోతే కూడా రివర్స్ పంపుల ద్వారా ఎస్ఆర్ఎస్పీకి నీళ్లు తీసుకుపోయి కాళేశ్వరం నీళ్లతో ఆర్మూర్కు, బాల్కొండకు, జగిత్యాలకు, మెట్పల్లికి కూడా ఇవాళ కాళేశ్వరం నీళ్లు తీసుకుపోయి అందిస్తూ ఉన్నాం. నిర్మల్లోని సరస్వతి కెనాల్కు కూడా ఇవాళ కాళేశ్వరం నీళ్లు అందుతున్నాయి. ఎన్ని నియోజకవర్గాలు అనుకుంటున్నారు మీరు? ఈ రకంగా కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా రాష్ట్రంలో
అనేక జిల్లాల్లో మోర్ దాన్ 50% ఆఫ్ తెలంగాణను ఇలా సస్యశ్యామలం చేసినటువంటి ఘనత మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారి అధ్యక్ష. ముఖ్యమంత్రి గారు ఆయన పట్టుబట్టి ఆయన రోజు నిద్రలో కూడా కాళేశ్వరం గురించి ఆలోచిస్తూ ఉదయం లేచి నుంచి రాత్రి వరకు ప్రతిరోజు కూడా పనులను పర్యవేక్షిస్తూ ఒక రికార్డు సమయంలో ఈ ప్రాజెక్టును పూర్తి చేసిందంటే కేవలం తెలంగాణ ఉద్యమకారుడు గనక, తెలంగాణ బిడ్డ గనక, ఒక బాధ్యత కలిగిన నాయకుడు గనక చేసింది అధ్యక్ష. మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తా అధ్యక్ష. దేశంలో ఇంత పెద్ద మల్టీ స్టేజ్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టే లేదు, ప్రపంచంలో లేదు. అయితే దేశంలో కొన్ని ప్రాజెక్టులు చెప్పాలి. గుజరాత్ రాష్ట్రంలో కట్టినటువంటి సర్దార్ సరోవర్ ప్రాజెక్టు 1961లో శంకుస్థాపన చేసిండ్రు. కానీ ఎప్పుడు పూర్తయిందంటే 2017. 56 సంవత్సరాలు కట్టిండ్రు. 56 ఇయర్స్. 1960లో కొబ్బరికాయ కొట్టిండ్రు, 1980లో పనులు ప్రారంభించిండ్రు, 2017లో ప్రారంభించిండ్రు. అంటే ఎన్ని సంవత్సరాలు పట్టిందండి? 56 సంవత్సరాలు పట్టింది. అదేవిధంగా మధ్యప్రదేశ్లో నిర్మించిన ఇందిరాసాగర్ ప్రాజెక్ట్ 1984లో శంకుస్థాపన చేస్తే 2005లో ప్రారంభించిండ్రు. 21 సంవత్సరాలు కట్టిండ్రు ఇందిరాసాగర్ను. ప్రభుత్వాలు మారినాయి, దశాబ్దాలు పట్టింది. కానీ మేము 3.5-4 సంవత్సరాల్లోనే దాన్ని పూర్తి చేసి ప్రజలకు ప్రగతి ఫలాలు అందించినటువంటి ప్రభుత్వం ఇవాళ బీఆర్ఎస్ ప్రభుత్వం అధ్యక్ష. ఇకపోతే ఈ కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా అధ్యక్ష 817 చెరువులు నింపాం, 66 చెక్ డ్యాములు నింపాం. ఈ చెక్ డ్యాముల కింద, చెరువుల కింద, వాగుల్లో, వంకల్లో నీళ్ళు ఇవ్వడం ద్వారా కూడా ఎంతో స్టెబిలైజేషన్ జరిగింది. కొత్త ఆయకట్టు కూడా వచ్చినటువంటి పరిస్థితి ఉంది అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, మరి ఈరోజు ఎన్ని నీళ్లు మీరు ఇప్పటిదాకా లిఫ్ట్ చేశారనే విషయాన్ని మొన్ననే సభ్యులు అడిగితే వారికి చాలా స్పష్టంగా చెప్పిన అధ్యక్ష. నేను ఇవాళ ఈ ప్రాజెక్టు ద్వారా మనము ఎల్లంపల్లి నుంచి మిడ్ మానేర్ వరకు 140.91 టీఎంసీలు లిఫ్ట్ చేయడం జరిగింది అధ్యక్ష. 140 టీఎంసీల నీళ్లను ఇప్పటిదాకా లిఫ్ట్ చేసి లక్షలాది ఎకరాల్లో ఇవాళ పంటలు కాపాడినాం, లక్షలాది ఎకరాల్లో పంట పండడానికి కారకులైనాం. ఇవాళ ఈ బ్యారేజ్ మేడిగడ్డ నుంచి ఎల్లంపల్లి వరకు 122 టీఎంసీలు, ఎల్లంపల్లి నుంచి మిడ్ మానేర్ వరకు 140 టీఎంసీలు అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, గోదావరి నది పైన ఇలా 5 బ్యారేజీలు కట్టినాం. అసలు మీరు ఒక్క ఎల్లంపల్లికి బ్యారేజ్ కట్టడానికి 10 ఏళ్ళు పట్టినా మీ హయాంలో పూర్తిగాలే నీళ్లు నిలపలేకపోయింది. కానీ మేము ఇవాళ 5 బ్యారేజీలు కట్టినాం. ఇవాళ ఎల్లంపల్లి పూర్తి చేయడంతో పాటు సుందిల్